పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ అసెంబ్లీ చీఫ్ విప్ గా తనను నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో సోషల్ మీడియాలో అనుచితంగా అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఉంటే ప్రజా సమస్యలు మరెన్నో చర్చలు జరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అంటున్న అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీఫ్ విప్గా పల్నాడు జిల్లాకు చెందిన జీవి ఆంజనేయుని నియామకం చేసింది. దీనిపై పల్నాడు జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. చీఫ్ విప్ రావడంపై జీవి ఆంజనేయులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవి ఆంజనేయులు గారు, ముందుగా స్వతంత్ర న్యూస్ తరపు నుంచి చీఫ్ విప్గా వచ్చినందుకు మీకు కంగ్రాట్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా భావిస్తున్నారు? మంత్రి పదవి రాలేదని భావించారు, గతంలో చూసుకున్నట్లయితే అసంతృప్తి అయ్యారు మీ అభిమానులు. ఇప్పుడు చీఫ్ విప్ రావడం పట్ల ఎలా భావిస్తున్నారు? ఇది చీఫ్ విప్ రావడం నేను చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. ముఖ్యంగా ఈరోజు చీఫ్ విప్ అనే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యతలు నేను బాధ్యతాయుతంగా అసెంబ్లీలో ఒక చీఫ్ విప్గా కొత్త విషయాలు, నాకు తెలియని విషయాలను కూడా నేర్చుకొని మరి ఎఫెక్టివ్గా బాధ్యతలు సంపూర్ణంగా చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే తోటి మిత్రులు చాలామంది ఇప్పుడు విప్పులుగా నియమింపబడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు విప్పులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు నడిచి అసెంబ్లీని సజావుగా బ్రహ్మాండంగా జరిగే విధంగా ప్రజా సమస్యలు పరిష్కారానికి అది ఒక వేదికగా తీర్చిదిద్ది మంచి ప్రతిఫలాలు వచ్చే విధంగా చేస్తాము. మేమందరం ఇంకా అసెంబ్లీ గౌరవాలను పెంచే విధంగా, ప్రజాస్వామ్య విలువలు పెంచే విధంగా నేను మా విప్పులందరూ కలిసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అదేవిధంగా చూసుకున్నట్టయితే గతంలో మీ మంత్రులు కూడా, స్పీకర్ కూడా చెప్పడం జరిగింది, అయ్యన్న పాత్రుడు కోడెల విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే చెప్పిన పరిస్థితి నెలకొంది. కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా నర్సరావుపేటలో? ఖచ్చితంగా. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన మొదటి నుండి కూడా వారు ఎనలేని సేవలు చేశారు, బాగా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తొలి స్పీకర్గా పనిచేశారు, సభాపతిగా. అలాగే రాష్ట్రానికి అనేక శాఖల్లో మంత్రి పదవులు చేసి ఆ పదవులు కూడా వెన్న తీసుకొచ్చారు కోడెల గారు. ప్రభుత్వం తరఫునే అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది నర్సరావుపేటలో. ఖచ్చితంగా అక్కడ స్థానిక నాయకులందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని, పార్టీతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా కోడెల గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా మీరు సహకారం కూడా అందించిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటి కూలక్షుణ్ణంగా ఒక లెక్కలన్నీ కూడగట్టిన తర్వాతే, వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే మీకు చీఫ్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తోంది. వాస్తవేనంటారా? అలాగే నేను మొదటి నుండి ఒక కార్యకర్తగా కూడా పార్టీ కోసం పనిచేశాను. నేను విద్యార్థి దశలోనే తెలుగు విద్యార్థి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. విద్యార్థి నాయకుడిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేమందరం కూడా ఆయన ఆకర్షితులై, ఆయన మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న నమ్మకంతో మేము పార్టీలో పనిచేసాం. మరి విద్యార్థి దశలో నుండి పార్టీకి కష్టపడ్డ నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చిందంటే, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో ఒక గుర్తింపు, గౌరవం ఉంటుందనేది ఇది ఒక ఉదాహరణ. మీరు చీఫ్ విప్గా అయిపోయిన తర్వాత ఇప్పటికీ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభలో కూడా రాకపోవడం మాత్రం ఒకవైపు నుంచి ఎలా భావిస్తున్నారంటారు? శాసన మండలికి వెళ్తామంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు, కానీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వద్దంటున్నాడో జగన్మోహన్ రెడ్డి అర్థం కాని పరిస్థితి. తాడేపల్లి ఆయన కొంపలో కూర్చొని మాట్లాడుకుంటే ఏమొస్తుంది? అదేదో అసెంబ్లీకి వచ్చి గౌరవంగా ప్రజా సమస్యల మీద చర్చిస్తే, అలాగే ప్రభుత్వం ఏదైనా చిన్న తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపిస్తే అది ప్రజలు అభినందిస్తారు. అంతేగాని తాడేపల్లి కొంపలో కూర్చొని మాట్లాడుకుంటే దానివలన ఏమీ ప్రయోజనం లేదు. సో ఒప్పర్ మీటింగులు పెట్టుకున్నందువలన ఉపయోగం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించాలి. ఆయనకు ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డికి. ప్రజాస్వామ్య విలువలన్నా ఆయనకి నచ్చని పని.
గిట్టని పని. ఆయన నియంత పోకడలు, అప్పుడు నియంత పోకడలే, ఇప్పుడు పనికిమాలిన నిర్ణయాలే. ఇది ప్రజలందరూ కూడా దీన్ని చీకొడుతున్నారు. ఈరోజు కేవలం భయపడి జగన్మోహన్ రెడ్డి భయపడే అసెంబ్లీకి రావట్లేదు. చేసిన తప్పుల్ని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని. అమరావతి రాజధాని సర్వనాశనం చేశాడు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఏది ఒక్క మంచి పని రాష్ట్రంలో చేసింది ఒక్క మంచి పని ఏముంది 5 ఏళ్లలో చేసింది జగన్మోహన్ రెడ్డి? ప్రజలు ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి పర్యవసానం పార్టీ నష్టపోయింది. ఇంకా భవిష్యత్తు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవద్దు, ప్రజా సమస్యలు మాట్లాడద్దని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఈ 11 కూడా మిగలవు. సజావుగా నడిపించాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ మీద బాధ్యతలు ఉంచారు. ఎలా వాటన్నింటినీ ఒక క్రమశిక్షణగా తీసుకుని రాబోతున్నారు? ఎన్డీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం, విప్పులతో కూడా కలిపి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎంతో బాధ్యతాయుతంగా చేస్తాను. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా మీద ఉంచినటువంటి బాధ్యతని నిలబెట్టుకుంటా, ఒక క్రమశిక్షణతో ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తాం. నరసరావుపేటలో ఏదైతే ఉందో కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మాత్రం సభను సజావుగా సాగించేలా విధంగా తన బాధ్యతను నెరవేరుస్తానంటున్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మాత్రం శాసనసభకు మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి రావాలని హుందాగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.